తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? భాస్కర్ అండి. భాస్కర్ ఏం చేస్తుంటారండి? రాజమండ్రి బిజినెస్ అండి. బిజినెస్ ఎట్లా ఉంది? బిజినెస్ పర్వాలేదండి, బాగుంది. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా ఉంది రాజమండ్రిలో ఎన్నికల హీట్? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? గతంలో టీడీపీ గెలిచింది, మరి ఈసారి ఎవరు గెలవబోతున్నారు రాజమండ్రిలో? ఈసారి మళ్ళీ అభివృద్ధి చేసిన వాళ్ళకి, సంక్షేమం ఇచ్చిన వాళ్ళకి పట్టం కడతారని నేను అనుకుంటున్నానండి. అభివృద్ధి అంటే సంక్షేమం అంటే జగన్ గారు గవర్నమెంట్, అభివృద్ధి అంటే భరత్ గారు. అలాగా సంక్షేమం అంటే జగన్ గారు, అభివృద్ధి అంటే భరత్ గారు అని ఎట్లా మీరు చెప్తున్నారు? సంక్షేమం ఓకే, జగన్ గారు చేస్తున్నారు కాదంటే, అభివృద్ధి అంటే భరత్ చేసిన అభివృద్ధి ఏంటి? రాజమండ్రిలో ఇవాళ ప్రశాంతంగా మేము గర్వంగా పలానా చోట మా చుట్టాలు ఎవరైనా వస్తే రాజమండ్రిలో ఉన్నాయని చెప్పుకోవడానికి, మనసు ఆహ్లాదంగా ఉండటానికి రాజమండ్రిలో 15 స్పాట్స్ రెడీ చేసి ఇక్కడ పెట్టారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఈ 30 ఏళ్లలో నేను అలాంటివి చూడలేదు. ఈసారి చాలా అదృష్టం. అది భరత్ గారు లాంటి వాళ్ళు వస్తే ఇంకా రాజమండ్రి, ఆయన విజనరీ ఉన్న నాయకుడు, ఇంకా రాజమండ్రి అభివృద్ధి చెందుతుంది. లైట్లు వేసి ఒక పార్క్ పెట్టేస్తే అయిపోతుందా డెవలప్మెంట్ అంటే? ఆ 4 లైట్లు లేకపోతే మనం పడిపోతామండి. ఆ 4 లైట్లే మనకు వెలుగునిచ్చేది. కాబట్టి ఆ 4 లైట్లే అభివృద్ధికి పునాది. లైట్లు అది అని కాదు, రాజమండ్రి డెవలప్డ్. ఇప్పుడు మనం హైదరాబాద్ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి? ఇక్కడ సరైన వనరులు, అవకాశాలు లేక. అవన్నీ రావాలంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు పెరగాలి. ఆ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టారు. రాజమండ్రి కూడా మనం వెళ్ళొచ్చని అన్ని దిగ్గజాలు, అన్ని ఐటీ కంపెనీలు అన్నీ కూడా రాజమండ్రి వైపు చూసి విధంగా, రాజమండ్రి తలదన్నే విధంగా స్టేట్లోనే హైదరాబాద్ తర్వాత, వైజాగ్ తర్వాత రాజమండ్రిని తయారు చేస్తున్నారు. నిజంగా అది ఈ కాలంలో మా జనరేషన్లో కూడా అది మేము చూడటం నిజంగా అదృష్టం. అసలు మార్గాన్ని భారత్ ఏం చేయలేదు. గత ఎంపీ రాజమండ్రి ఎంపీ ఎవరైతే ఉన్నారో మురళీమోహన్ అంతా చేశారు, ఏం చేసింది ఏం జీరో అంటున్నారు. సార్ మురళీమోహన్ గారు ఏం చేశారో చేయలేదో నాకు తెలియదు. నా కంటికైతే ఇప్పుడు రాజమండ్రి అభివృద్ధి, డెవలప్మెంట్ కనబడుతుంది. నేను అక్కడ వరకు చెప్పగలను. మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు భరత్, గెలుస్తాడంటారా? గెలిస్తే రాజమండ్రి ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఆయన ఐటీ ఏదో తీసుకొస్తానంటున్నారు అక్కడికి, అది బాగుంటుంది. ఐటీ పార్క్ తీసుకొస్తానంటున్నారు, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ బాగుంటుందని నా అభిప్రాయం. ఇక్కడ టీడీపీ చాలా బలంగా ఉంది, వాసుకి చాలా ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అలానే మంచి క్యాడర్ ఉంది వాసుకి అని చెప్తున్నారు. సార్ గతం వేరు, వర్తమానం వేరు. ఇప్పుడు ప్రజెంట్ అభివృద్ధి, సంక్షేమం రెండు చూశారు జనం వాళ్ళ చేతుల్లో ఉంటుంది సార్. రెండు చూశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కావాలనుకుంటే మళ్ళీ జగన్ గారికి వేస్తారు, భరత్ గారికి వేస్తారు, గూడూరు శ్రీనివాస్ గారికి వేస్తారు, అంతేనండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏ మనిషికైనా కావాల్సింది గౌరవం. ఆ గౌరవం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దొరుకుతుంది. ఎలాగంటే, మీ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలో అడిగేవాళ్ళు ఎవరండి? ఇది వరకు మనం ఏ ఆఫీసులు తిరిగామో, ఎంతసేపు మనం పోరాడామో మనకు తెలుసు. అలాంటిది ఈరోజు మన ఇంటికి వచ్చి మనకి చేస్తున్నారు. మనిషికి కావాల్సింది 3 విద్య, వైద్యం, గౌరవం. గౌరవం ఆల్రెడీ వాలంటీర్ల రూపంలో అధికారులు మన ఇంటికి రావడం వల్ల దొరికేసింది. విద్య మనకి చూస్తున్నాం, మన గవర్నమెంట్ స్కూల్స్ ఏ రకంగా ఇంప్రూవ్ అయ్యాయో మనం చూస్తున్నాం. వైద్యం ఇది వరకు 100 రకాల ఐటమ్స్ ఆరోగ్యశ్రీలో ఉంటే ఇవాళ 500 రకాలు, అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, 500 రకాలు ఉన్నాయి. మనిషికి దీనికన్నా ఏం కావాలి ఒక మనిషికి చెప్పండి? అంతే. మళ్ళీ వైసీపీ అధికారంకి వస్తున్నారు నా అభిప్రాయం. జనాల అభిప్రాయం కూడా అదే. అతను చేసిన పనులు చాలా వరకు ప్రజలకి చేరువేయాలో చేశారు. ఐటీ పార్క్ కూడా వస్తుందని చెప్పి ఆయన బొమ్మూరు దగ్గర, సినిమా స్టార్ ఓన్లీ రీల్స్ వీడియోలోనే కనిపిస్తాడు తప్ప ప్రజలకు దగ్గరగా ఉండు ఏదన్నా. ఇక్కడైతే మాకు సూపర్ స్టార్ అండి ఆయన. ఎందుకంటే ఆయన సినిమా స్టార్ కాదండి, రీల్ స్టార్. ప్రజల గుండెలో ఉంటున్నాడు అతను. ప్రతి ఒక్క ఇంట్లో సంక్షేమ పథకాలు పొందారు చాలామంది. 100% వేస్తారు. మా ఇంట్లో కూడా వచ్చినాయి. ఎందుకంటే మాకు భరత్ గారిని సినిమా స్టార్ కాదు, మాకు సూపర్ స్టార్ అంటున్నారు మీరు. సూపర్ స్టార్ అంటే సార్, ప్రజల గుండెల్లోనే ఉన్న ప్రతి ఒక్కరు సూపర్ స్టారే. ఏం చేశాడు ఈ భరత్? అసలు ఏం చేయకుండా మీరు అట్లా చెప్తున్నారు? మీరు ఆయన ఫ్యాన్ అంటే మీరు ఫాలోవరా లేకపోతే ఏంటి? ఏమండి మేము ఉండండి, నేను చెప్తున్నానండి. అతను సంక్షేమ పథకాలు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తే, ఈయన రాజమండ్రిలోని ఉండి మొత్తం పార్క్స్ ఏంటి, కంబల్చర్ పార్క్స్ ఏంటి, గోదరగట్టు ఎక్కడ డివైడర్లు వేసి మంచి ఈట్ షీటు, అసలు ఆయన ఉంటే ఇంకా బాగుంటుంది. నాకు మా అభిప్రాయం. ఈ 5 సంవత్సరాల్లోని అసలు చెప్పడానికి కూడా లేనన్ని విధంగా అభివృద్ధి చేశారు సార్. ఆదివారం పొద్దున్న మొదలెడితే బయటికి తిరగటం, ఆదివారం రాత్రి 11, 12 ఇంటికి వచ్చే పరిస్థితి ఉందండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనంద కళా కేంద్రంలో ఓపెన్ ఎయిర్ థియేటరు అసలు బెంగళూరులో ఉందంట, మళ్ళీ మా రాజమండ్రిలో ఉంది. అలా ఎన్నో రకాలు, ఒక రకం కాదు. ఇది చేశారు అని చెప్పడానికి కూడా మాట రావట్లేదు. అలా చేశారు. మాకు కావాల్సింది అభివృద్ధి ప్రదాత, సంక్షేమ ప్రదాతే జనాలు కోరుకుంటారని నా అభిప్రాయం అండి. నేనైతే వాళ్ళనే కోరుకుంటాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, బెంగళూరు సిటీ అవుతుందని మేము కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ సగం అయింది. ఈ 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే
భరతరామ్ గారు చేస్తారని మాకు నమ్మకం ఉంది.